హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం వీరకణాల సంఖ్యను అదేవిధంగా వాటి యొక్క మొటిలిటీని విపరీతంగా పెంచే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా నేను వీరకణాల సంఖ్య పెరగడానికి చాలా రకాలైనటువంటి చిట్కాలు చెప్పాను. బట్ చాలా మంది కూడా ఇంకా చిట్కాలు కావాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని వారికి అందుబాటులో ఉండవు. సో అందుబాటులో లేని వారికి అలా విధంగా అందుబాటులో ఉన్న వారికి ఉపయోగపడే ఉద్దేశంతో ఎన్ని వీడియోస్ అంటే ఎన్ని చిట్కాలు ఉంటే అన్ని చిట్కాలు మీకు చెప్తూనే ఉంటారని, అందులో భాగంగానే ఈ రోజు నేను చెప్పే చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా సరే ఫలితం లేకుండా రిజల్ట్ రానటువంటి చిట్కాలను నేను ఎప్పుడు చెప్పాను. ఖచ్చితంగా నేను రిజల్ట్ ఉన్న చిట్కాలు మాత్రమే చెప్తుంటాను. అందులో భాగంగా ఇప్పుడు ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిందల్లా తెల్ల గురువింద గింజలండి. తెల్ల గురువింద గింజలు ఎక్కడ దొరుకుతాయని మళ్ళీ డౌట్ పడకండి. ఇవి చౌదాపొడి దుకాణాల్లో ఈజీగానే లభిస్తాయి. ఈ తెల్ల గురువింద గింజల్ని తీసుకొని వచ్చి బాగా ఎండపెట్టి దంచి పొడి చేసుకోండి, చూర్ణం చేసుకోండి. ఏవైనా సరే నేను చెప్పబోయే ఈ 3 పదార్థాలు మీరు సమమోతాదులో తీసుకోండి. ఓకేనా? ఒకటి తెల్ల గురువింద గింజలు చూర్ణం చేయండి. రెండవది శతావరి చూర్ణం, ఇది మనకు చాలా సులువుగా అన్ని ఆయుర్వేద షాపులలో లభిస్తుంది. మూడవది దూలగొండి చూర్ణం. సో ఈ దూలగొండి గింజల చూర్ణం కూడా మనకు మార్కెట్లో ఇప్పుడు ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయండి. అన్ని ఆయుర్వేద షాపులో లభిస్తాయి. ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకొని, గుర్తుపెట్టుకోండి, ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున, రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చటి గ్లాసు పాలలో, ఓకేనా, ఒక గోరువెచ్చటి గ్లాసు పాలలో ఒక అర చెంచా మోతాదుగా ఈ చూర్ణాన్ని వేసుకొని దీనిలో ఒక అర చెంచా కండ చక్కెర, ఒక అర చెంచా ఆవు నెయ్యి ఆ పాలలో వేసుకొని ఉదయం రాత్రి 2 పూటలా తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే వీరకణాల సంఖ్య అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అండ్ ఈ చిట్కా వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, పులుపు పదార్థాలు కానివ్వండి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా అవాయిడ్ చేసుకుంటూ నేను చెప్పిన చిట్కాను ఫాలో అవుతూ మంచి పథ్యం కనుక చేసినట్లయితే తప్పకుండా వీరకణాల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా మందికి వీరకణాలు అధికంగా ఉన్నప్పటికీ వాటి యొక్క మొటిలిటీ సరిగ్గా లేక చాలా మంది కూడా పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్నారు. ఈ చిట్కాతో మొటిలిటీ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఓకేనా? సో నేను ఇప్పటికీ చాలా రకాలైన చిట్కాలు చెప్పాను. ఆ చిట్కాలతో పాటు ఈ చిట్కా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. మీకు ఇవి అందుబాటులో ఉంటే నేను చెప్పినట్టుగా వాడుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఓకే? సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు సమస్య చాలా తీవ్రంగా ఉండి ఏ చిట్కా వాడినా, ఏ సమస్యలకైనా, ఎక్కడికి వెళ్ళినా, మెడిసిన్ ఇచ్చినా కూడా మీకు వీరకణాల సంఖ్య పెరగడం లేదు అని అనుకుంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించండి. దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.